ఇటీవల మహారాష్ట్రలోని ఒక గ్రామంలోని ప్రజలందరికీ వారం 10 రోజుల వ్యవధిలోనే తలపై జుట్టంతా రాలిపోయి బట్టతల వచ్చేసిన సంఘటనని వార్తల్లో చూశాం. ఎందుకిలా జరిగిందని లోతుగా పరిశీలించినప్పుడు వారు తినే గోధుమల్లో సెలీనియం పోషకం అధిక మోతాదులో ఉండటమే కారణమని తేలింది. అసలేమిటి సెలీనియం కదా? సెలీనియం పోషకానికి జుట్టు రాలడానికి మధ్య సంబంధమేమిటి? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెలీనియం అనేది నేల, నీటితో పాటు కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగా లభించే ఖనిజ పదార్థం. అవసరం తక్కువే అయినా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. పునరుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేయటానికి తోడ్పడుతుంది. DNA సంశ్లేషణలోనూ పాలు పంచుకుంటుంది. జీవక్రియలో కీలకంగా వ్యవహరించే ఈ సెలీనియం మోతాదు ఎక్కువైనా లేదా తక్కువైనా సమస్యలు మొదలైనట్లే. ముఖ్యంగా సెలనోసిస్కు దారితీస్తుంది. జుట్టు రాలటం, గోళ్లు పెలుసుగా మారటం, చర్మ సంబంధిత సమస్యలు, నరాల బలహీనత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వెంట్రుకల కుదుళ్లను సెలీనియం బలహీనపరచటంతో జుట్టు రాలటం మొదలవుతుంది. చిక్కుళ్ళు, మాంసం, గుడ్లు, పప్పులు, పొట్టుతో కూడిన గోధుమలు, దంపుడు బియ్యం, పొద్దుతిరుగుడు గింజలు, పుట్టగొడుగులు, పాలకూర, పాలు, పెరుగు, జీడిపప్పు, అరటిపండ్ల వాటితో సెలీనియం లభిస్తుంది. మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే జుట్టంతా రాలిపోయి బట్టతల రావటానికి వెనుక ఈ సెలీనియం పాత్ర ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. స్థానికంగా పండించే గోధుమలతో పోలిస్తే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న గోధుమల్లో సెలీనియం మోతాదు ఎక్కువగా ఉండటం వల్లే జుట్టు రాలిపోయి బట్టతల వచ్చినట్లు తేలింది. బాధితుల రక్తం, మూత్రం, జుట్టు నమూనాలను పరిశీలించినప్పుడు వారిలో సెలీనియం మోతాదులు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అకస్మాత్తుగా జుట్టు రాలిపోవటానికి ఇదే కారణమని, బాధితుల్లో జింక్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు తమ విశ్లేషణలో తేలిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు చపాతీలను ఎక్కువగా తినే అలవాటు ఉండి మరోవైపు జుట్టు రాలటంతో సతమతమయ్యే వాళ్లు ఒకసారి రక్తంలో సెలీనియం మోతాదుల్ని లెక్కగట్టే పరీక్షను చేయించుకోవటం అన్ని విధాలా మేలు.